హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జే ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ది ప్రత్యేకమైన చరిత్ర. ఆయనకు ముందు ఆ తర్వాత చాలామంది సూపర్ స్టార్లు ఉండవచ్చు, కానీ వారెవరికీ అమితాబ్ స్థాయి లేదు, రాదు. 1975లో విడుదలైన షోలే నుంచి 1995-96 సంవత్సరం వరకు అమితాబ్ రేంజ్ పీక్స్లో నడిచింది. ఆ సమయంలో ఆయనతో పోటీ పడగల హీరోలు కాదు కదా, ఆయన సమీపంలో నిలిచిన హీరోలు కూడా లేరు. హిందీలో ఆయన తర్వాత సూపర్ స్టార్గా చెప్పుకునే మిథున్ చక్రవర్తి కూడా అమితాబ్ పక్కన సైడ్ హీరో రోల్ చేయడానికి ఎలాంటి శశిభిషలు లేకుండా అంగీకరించే స్థాయి అమితాబ్ది. అగ్నిపథ్, గంగా జమున సరస్వతి చిత్రాల్లో మిథున్ అలా చేశారు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం అమితాబ్ ప్రక్కన హమ్ మూవీలో సైడ్ రోల్ చేశారు. కానీ అమితాబ్ పీక్స్లో ఉన్న సమయంలోనే ఆయనని మించే కిరీట్ సాధించిన వాడు ఒక్కడున్నాడు, అందున మన తెలుగువాడు. ఆయన ఎవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి. నార్త్ మీడియాతోనే బిగ్గర్ దాన్ బచ్చన్ అనిపించుకున్న ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి. 1987 నుంచి 1992 వరకు ప్రతి సంవత్సరం ఒక ఇండస్ట్రీ హిట్ రావడంతో మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ శిఖరాగ్ర స్థాయికి చేరిపోయింది. ఘరానా మొగుడు చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి రెమ్యునరేషన్ ₹1 చేరింది. అప్పుడు ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా ఉన్న అమితాబ్ సినిమాకి 75 లక్షలు తీసుకుంటున్నారు. ఆపద్ బాంధవుడు, ముఠామేస్త్రి చిత్రాలకు మెగాస్టార్ చిరంజీవి ₹1 రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఆ సమయంలోనే ఢిల్లీ నుంచి వెలువడే ప్రఖ్యాత ఆంగ్ల పత్రిక ది వీక్ కవర్ పేజీపై మెగాస్టార్ చిరంజీవి ఫోటో ప్రచురించి బిగ్గర్ దాన్ బచ్చన్ అని కవర్ పేజీ ఆర్టికల్ రాసింది. ది వీక్ స్టోరీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతకు ముందే స్టేట్ రౌడీ రిలీజ్ సమయంలో ముంబై నుంచి వెలువడే హిందీ ట్రేడ్ గేట్ పత్రిక మెగాస్టార్ ని కీర్తిస్తూ వేర్ ఈజ్ అమితాబ్ అని పేర్కొంది. మెగాస్టార్ స్టేట్ రౌడీ చిత్రం ఓపెనింగ్స్ లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ చిత్రం నైజాంలో వీర విజృంభణ చేసింది. సినిమా ట్రేడ్ పరంగా నైజాం అని పేర్కొనేది ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం. అయితే సినిమా బిజినెస్ పరంగా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కూడా నైజాం క్రిందకే వస్తాయి. నైజాంలో మొదటి నుంచి సాధారణంగా హిందీ సినిమాలదే డామినేషన్ ఉండేది. ఎన్టీఆర్ సినిమాలు కూడా నైజాంలో అంతగా ఆడేవి కావు. ఇక అమితాబ్ సినిమాల కలెక్షన్లే నైజాంలో అగ్రస్థానం. అయితే స్టేట్ రౌడీ చిత్రం నైజాంలో ₹1 గ్రాస్ వసూలు చేసిన మొదటి చిత్రంగా నిలిచింది. అక్కడ అప్పటికి ఏ అమితాబ్ చిత్రం కూడా స్టేట్ రౌడీ స్థాయిలో వసూలు చేయలేదు. అందుకే హిందీ చిత్రాల కలెక్షన్లు ప్రచురించే ముంబై ట్రేడ్ గేట్ పత్రిక స్టేట్ రౌడీ కలెక్షన్లు ప్రచురిస్తూ వేర్ ఈజ్ అమితాబ్ అని ప్రశ్నించింది. ఈ కలెక్షన్స్ ముందు అమితాబ్ కూడా సరిపోరని దాని అర్థం. ఆ విధంగా అమితాబ్ పీక్స్ లో ఉండగానే ఆయన్ని అధిగమించిన ఒకే ఒక్కడు మెగాస్టార్ చిరంజీవి. ఈతడొకడే అమితాబ్ ని మించిన అంతటి గనుడు, ఈతడొకడే అంతటి గనుడు అని అన్నమయ్య కీర్తన ఒకటి ఉంది. అలాగా ఈతడొకడే అమితాబ్ని మించిన అంతటి గనుడు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాతి కాలంలో స్వయంగా అమితాబ్నే మెగాస్టార్ చిరంజీవిని కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ప్రశంసించిన విషయం తెలిసిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.